గ్లోబల్ ఎఫెక్ట్ తో గోల్డ్ సిల్వర్ లో కరెక్షన్ కొనసాగుతుంది. తులం గోల్డ్ రేట్ ఇవాళ 3000 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర 1,49,000 రూపాయలుగా ఉంది. ఇక కిలో వెండి 7,500 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,37,300 రూపాయలుగా ఉంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్ లోను గోల్డ్ సిల్వర్ రేట్స్ దిగొచ్చాయి. ఔన్స్ గోల్డ్ రేట్ $4,164కు పడిపోయింది. ఔన్స్ సిల్వర్ యుఎస్ ఫ్యూచర్స్ లో 3.5% క్షీణించి $63.97గా పలుకుతుంది. డాలర్ బలోపేతం కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటామని యుఎస్ ఫెడ్ సంకేతాలు ఇవ్వడం, వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు పెరగడంతో గోల్డ్ సెంటిమెంట్ బలహీనపడింది. యుఎస్ ఫెడ్ లోని మొత్తం 19 మంది సభ్యుల్లో 9 మంది ఈ ఏడాది చివరిలో వడ్డీ రేట్లను పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో యుఎస్ డాలర్ ఏడాది గరిష్ట స్థాయికి చేరుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు డాలర్ కొనుగోలుకు ఆసక్తి కనబరిచారు. ఇక యుఎస్ ఇరాన్ శాంతి ఒప్పందంతో చమురు ధరలు దిగిరావడం, ద్రవ్యోల్బణ ఆందోళన తగ్గడం కూడా బంగారం, వెండి ధరల తగ్గుదలకు కారణమయ్యాయి. దీంతో గోల్డ్ 2025 నవంబర్ తర్వాత కనిష్ట స్థాయికి పడిపోయాయి. నవంబర్ తర్వాత కనిష్ట స్థాయికి బంగారు ధర పడింది. గ్లోబల్ ఎఫెక్ట్ తో గోల్డ్ సిల్వర్ లో కరెక్షన్స్ కొనసాగుతూ ఉన్నాయి. తులం గోల్డ్ రేట్ ఇవాళ 3,000 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర 1,49,000 రూపాయలుగా పలుకుతుంది. అలాగే మరోవైపు కిలో వెండి 7,500 రూపాయలు తగ్గింది. దీంతో హైదరాబాద్ లో కిలో వెండి ధర 2,37,300 రూపాయలుగా ఉంది. ఇక 2025 నవంబర్ తర్వాత కనిష్ట స్థాయికి బంగారం ధర పెరిగింది. వరుసగా 4వ రోజు భారీగా బంగారు ధరలు అయితే తగ్గడం జరిగింది. ఒకవైపు ఇంటర్నేషనల్ మార్కెట్లోనూ గోల్డ్ సిల్వర్ రేట్స్ దిగిరావడం చూస్తూ ఉన్నాం. ఔన్స్ గోల్డ్ రేట్ $4,164కు పైగా పడిపోయింది. అలాగే ఔన్స్ సిల్వర్ చూస్తే యుఎస్ ఫ్యూచర్స్ లో 3.5% క్షీణించి $63.97గా పలుకుతుంది. డాలర్ బలోపేతం కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటామని యుఎస్ ఫెడ్ సంకేతాలు ఇవ్వడం, మరోవైపు వడ్డీ రేట్ల పెంపుపై అంచనాలు పెరగడంతో గోల్డ్ సెంటిమెంట్ బలహీనపడింది.